హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మిర్చి బజ్జీ. సేమ్ స్ట్రీట్ స్టైల్లో మామూలుగా బండి మీద దొరికే మిర్చి బజ్జీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొలతలతో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ శనగపిండి తీసుకున్నాను. ఒక స్పూన్లో హాఫ్ వరకు నేను కారం వేసుకున్నాను, చిటికెడంతా పసుపు వేసుకున్నాను, స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు తగినంత వేసుకోండి. అలాగే నేను ఓమను కొంచెం కచ్చకచ్చగా దంచి వేసుకున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. మరీ తిక్కుగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు. మరీ పల్చగా ఉంటే మిర్చికి పిండి అంటదు. దోశ స్టైల్లో కాకుండా కొంచెం తిక్కుగా చూడండి, నేను చూపిస్తాను ఓవరాల్గా. తర్వాత నేను ఇది మిర్చిలో స్టఫ్ చేసుకోవడానికి నేను ధనియా పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే అది కూడా మిక్సీ పట్టవచ్చు. అలాగే జీలకర్ర పౌడర్, ఓమా 1 స్పూన్, అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. చూడండి ఇలా వేసుకొని ఈ మూడింటిని మిక్సీ కూడా పట్టుకోవచ్చు. తర్వాత నేను ఇలా కలుపుకున్నాను. తర్వాత నేను మిర్చిలని క్లీన్గా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకున్నాను. ఎందుకంటే తడిగా ఉంటే పిండి సరిగా అంటదు. సో ఈ టిప్స్ ఫాలో కానీ చాలా చాలా టేస్టీగా వస్తాయి. పర్ఫెక్ట్ బండినే ఉంటాయి మిర్చి బజ్జీ. నేను ఇలా మధ్యలోకి కూడా కట్ చేసుకున్నాను. మిర్చి బజ్జీవి బయట సపరేట్గా దొరుకుతాయి. సో అలా గింజలు ఉంటే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి గింజలు కూడా తీసేసుకున్నాను. నేను ముందుగా స్టఫ్ చేయడానికి ఆ పౌడర్ని తయారు చేసుకున్నాను, అందులో స్టఫ్ చేసేసాను. చూడండి పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు వాటర్ వేసుకుంటూ కలపాలి. తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేసాను. చూడండి ఇలా ఆయిల్ వేడయ్యాక మిర్చిని అందులో ముంచుతూ ఇందులో వేసేసేయాలి. చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలం ఈవినింగ్ కాగానే మనకు వేడిగా తినాలనిపిస్తుంది. సో ఇలా ట్రై చేయండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. చూడండి ఇలా నేను మీడియం ఫ్లేమ్లో కాల్చుతున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం బ్రౌనిష్ వచ్చాక మనం వీటిని రివర్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక నేను స్ట్రైనర్ సహాయంతో తీసేస్తున్నా. చూడండి మిర్చి బజ్జీని మిగతావి కూడా ఇలానే కాల్చుకోవాలి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. మహా అయితే ఏముంది, మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతా. సో మిర్చి కాలగా కొంచెం చల్లారాక ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని ఇలా స్టఫ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందుగానే ఆనియన్స్ కట్ చేసుకొని మిడిల్లో పెట్టేస్తున్నా. చూడండి తర్వాత కొంచెం లెమన్ రసం వేసాను. ఇప్పుడు సాల్ట్ అండ్ కారం కూడా కొంచెం కొంచెం పెట్టుకోవాలి, చూపిస్తా చూడండి. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు నేను సాల్ట్ అద్దుతున్నాను. తర్వాత కారం కూడా పెట్టేసా. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నార్మల్గా కూడా తినొచ్చు, ఇలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మిర్చి బజ్జీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వాచింగ్.